హలో అండి, నాకు ఒక కమెంట్ వచ్చిందండి. దాని గురించి ఈ వీడియో అయితే చేస్తున్నా అండి. నా దగ్గర సింగర్ ప్రామిస్ ఫ్యాషన్ మేకర్ ఉందండి. మెయిన్ గా అండి ఈ సెట్టింగ్స్ అండి, ఇవి రొటేటబుల్ అన్నమాట. దీంట్లో మనము లెంత్ మార్చుకోవడానికి ఉంటుంది, ఇది విడ్త్ మార్చుకోవడానికి అండి. ఇంకొకటి టెన్షన్ అన్నమాట, మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది ఫుట్ పెడల్ అండి, ఇది ప్రెస్ చేయాలి మనం స్టిచ్చింగ్ కోసము. ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట, పవర్ ఆన్ ఆఫ్. లైట్ వస్తుంది, పవర్ ఆన్ అయితే లైట్ ఆఫ్ అవుతుంది. ఇది ప్రెస్ చేయాలండి స్టిచ్చింగ్ కోసము. కాలుతో ప్రెస్ చేస్తాం నార్మల్గా, నేను చేతితో చూపిస్తున్నాను. రివర్స్ స్టిచ్చింగ్ బటన్ అండి, ఇది ప్రెస్ చేస్తే మనకి రివర్స్ స్టిచ్ అవుతుంది అనమాట లాకింగ్ కోసము. మనకి ఇంపార్టెంట్గా 3 పాదాలు అయితే మనం ఎక్కువ వాడతామండి. పాదాలు మార్చుకోవడానికి మనకి ఇక్కడ చిన్న ప్రెస్ బటన్ ఉంటుందన్నమాట. దాన్ని ఇలా ప్రెస్ చేసామంటే పాదం బయటకు వస్తుందండి. తర్వాత మనకు కావాల్సిన పాదం పెట్టుకోవచ్చు అనమాట. ఇదైతే నార్మల్ స్టిచ్చింగ్ బటన్ పాదం అండి. మనం ఫాల్ కి కూడా ఇది వాడుకోవచ్చు, నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఇదే వాడతాం అనమాట. ఈ పాదాలండి సరిగ్గా పెట్టకపోతే మనకి నిడిల్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. మనం పాదం పెట్టేటప్పుడే జాగ్రత్తగా చెక్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. బేసిక్గా 3 పాదాలు యూజ్ అవుతాయండి. ఒకటి నార్మల్ స్టిచ్చింగ్ అండ్ ఫాల్ కుట్టడానికి, ఇంకొకటి వచ్చేసి పీకో స్టిచ్చింగ్ కోసము, ఇంకొకటి వచ్చేసి జిప్పర్ ఫుట్ అనమాట. ఇది జిప్స్ కుట్టడానికి అండి. ఇంకా ఒక్కొక్కసారి మనం మగ్గం వర్క్ బ్లౌజెస్ పూసల పైనకి వెళ్ళకుండా కుట్టడానికి, ఇంకా కట్ వర్క్ బ్లౌజెస్ కుట్టడానికి బాగా యూజ్ అవుతుందండి. ఇది మనము బ్లౌజెస్ కుట్టినా అండి నార్మల్ స్టిచ్చింగ్ మోడ్లో పెట్టాలి. టెన్షన్ వచ్చి 4, లెంత్ వచ్చేసి నార్మల్ స్టిచ్చింగ్ మోడ్, విడ్త్ వచ్చేసి 3 కానీ 4 కానీ పెట్టుకోవాలండి. మనము మిషన్ని క్లీన్ చేసుకోవాలండి క్లాత్తో కానీ బ్రష్తో కానీ, ఎందుకంటే డస్ట్ ఉంటే సరిగ్గా కుట్టదనమాట. తర్వాత మనం బాబిన్ పెట్టే ఏరియాలో అండి కొద్దిగా ఆయిల్ వేయాలన్నమాట, అది ఫ్రీగా రొటేట్ అవ్వడానికి. ఆయిల్ మార్క్స్కి బ్లౌజ్కి అంటుకుంటుంది కాబట్టి కొంచెం మళ్ళీ క్లాత్ పెట్టి తుడిచేసి ఫస్ట్ వేరే క్లాత్ మీద స్టిచ్ చేసి తర్వాత మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలండి. బేసిక్ థింగ్ ఏంటంటే అండి, మన బాబిన్ అనమాట, బాబిన్లో థ్రెడ్ మన సైడ్ రొటేట్ అవ్వాలండి బాబిన్. మళ్ళేమో బాబిన్లో థ్రెడ్ చాలా టైట్గా ఉండాలన్నమాట. ఎలా అంటే మనం ఇలా థ్రెడ్ పట్టుకుంటే అది ఇలా ఉయ్యాలూగినట్టు ఊగాలండి. థ్రెడ్ లూజ్గా ఇలా బాబిన్ పడిపోకూడదు అనమాట. మనం బాబిన్ పెట్టాక అండి మనం పాదం పెట్టి 2 థ్రెడ్స్ పైకి లాగాలంటే ఫస్ట్ ఇలా రొటేట్ చేస్తే కింద బాబిన్లో థ్రెడ్ కూడా పైకి వస్తుంది అనమాట. మనము కుట్టేటప్పుడు కూడా అండి ఫస్ట్ స్టిచ్ మనం ఇలా రొటేట్ చేసి స్టార్ట్ చేయాలండి. లేదంటే డైరెక్ట్గా మనం పెడల్ని ప్రెస్ చేసామంటే ఒక్కొక్కసారి బాబిన్లోకి థ్రెడ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. మనము ఫాల్ కుట్టేటప్పుడు అండి ఇలా లెంత్ విడ్త్ రొటేట్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలండి. టెన్షన్ క్లాత్ని బట్టి మనము అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. నేనైతే 4 పెట్టుకున్నా అండి. ఇదండి మనము ఫాల్ కుట్టడానికి ఇలా పెట్టుకోవాలన్నమాట సెట్టింగ్. మనం బ్లౌజ్ కుట్టేటప్పుడే నార్మల్ స్టిచ్చింగ్ మోడ్లో పెట్టుకుని కుట్టుకోవాలన్నమాట, ఇలా జిగ్జాగ్ మోడ్లో పెట్టుకోకుండా. మనకి స్టిచ్చింగ్ సరిగ్గా రావట్లేదు, డిఫరెంట్గా వస్తుంది, టైట్గా వస్తుంది అన్నప్పుడు మనం టెన్షన్ అడ్జస్ట్ చేసుకోవాలండి. అంటే తక్కువ అయితే ఇంకా టైట్ అయిపోతుంది, కొంచెం పెంచుకోవాలన్నమాట. క్లాత్ని బట్టి మారుతూ ఉంటుందండి టెన్షన్. ఇది వచ్చేసి పీకో అండి, దీన్ని మనం పీకో చేయడానికి వాడుకోవాలన్నమాట. దీన్ని ఇలా పెట్టేసుకున్న తర్వాత అండి మెయిన్ ఏంటంటే దానికి ఒక వంపు వస్తుందండి. ఆ వంపులో క్లాత్ అన్నది కరెక్ట్గా ప్రాపర్గా ఇన్సర్ట్ చేయాలండి. ఇన్సర్ట్ చేసి కుడితేనే మనకి అక్కడ మంచిగా వస్తుంది పీకో. ఏసులు లాంటివి కూడా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. లేదు అంటే మనము స్ట్రెయిట్ కుట్ లాగానే వచ్చేస్తుంది అనమాట. ఆ వంపులో పెట్టడం అనేది ఇంపార్టెంట్ అండి అక్కడ పీకో చేసేటప్పుడు. అలా పెట్టి మనము మంచిగా రావాలంటే 2 సైడ్స్ పట్టుకుని స్టిచ్ చేసుకుంటే అండి నీట్గా వస్తుంది అనమాట. ఎక్కడ ముడుచుకుపోయి దగ్గరికి అయిపోయినట్టు కాకుండా నీట్గా వస్తుంది అనమాట. అలాగా ఇప్పుడు నేను ఫాల్ అండి ఇలా తీసుకుంటున్నాను అనమాట. ఒక కుట్టు బయటికి ఒక కుట్టు లోపలికి అనమాట. అంటే జిగ్జాగ్ మోడ్లో
పైన ఫాల్ కింద శారీ అంచు రెండు ఒకసారి పట్టుకుని లోపలికొకటి బయటకు స్టిచ్ చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా లోపటి స్టిచ్ జాగ్రత్తగా వేసుకోవాలండి, లేదంటే బయటకు వచ్చేస్తుంది స్టిచ్. సో కింద అంతా లాకింగ్ అయిపోయి చాలా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగుందో నీట్గా. మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఫుటర్ పాదం వచ్చేసి ఇలా కట్ వర్క్ వచ్చినప్పుడు మనము ఇలా నీట్గా ఎడ్జ్కి రావాలి అన్నప్పుడు ఇలా జిప్పర్ ఫుట్టర్నే వాడుకోవచ్చండి. ఏదైతే ఇది ఉందండి స్టిచ్, దానివల్ల ఏమవుతుందంటే ఇంకా దగ్గరికి పడుతుంది అనమాట. అంటే ఎంబ్రాయిడరీ వర్క్కి దగ్గరగా పడుతుంది అనమాట స్టిచ్. అప్పుడు కట్ వర్క్ ఇంకా నీట్గా వస్తుంది. ఒకసారి ట్రయల్స్ వేసిన తర్వాత చూసుకున్న తర్వాత చెక్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలండి, లేదంటే పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ జిప్పర్ తెలుసు కదండి, జిప్పర్ మనకి జిప్ పైకి వెళ్ళకుండా మనకి ఎల్ షేప్ ఉన్నది మనకి పైకి ఉంటుంది కాబట్టి ఆ జిప్పర్ ఎక్కేదనమాట. జిప్ పైకి ఎక్కకుండా కుట్టు పక్కన నుంచి పడుతూ ఉందండి, నీట్గా ఇలా వస్తుందన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. తర్వాత దాన్ని జిప్ కుట్టేసిన తర్వాత కింద పైన కూడా ఒక కుట్టు కావాలంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇవి కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకి ఈజీ అయిపోతుందండి. మనకి ఇన్విజిబుల్ జిప్పర్స్కి అయితే మనకి అసలు కనిపించదు అనమాట, ఇన్విజిబుల్ జిప్ కుట్టేటప్పుడండి. ఇదైతే విజిబుల్ అనమాట, జిప్ అంటే పైకి కనిపిస్తూ ఉండే జిప్ అండి ఇది. నాకైతే అప్పుడు 7,231 రూపీస్కే వచ్చిందండి. నేను ఇచ్చిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.